ఇక్కడ ఊరు ఎక్కడిది, ఇది మునిగే ఊరు, పీనులు పోయే ఊరు, ఈ ఊరు కథమైందని చెప్పినట్టు వాళ్ళు ఇలా గుడి మీద ప్రేమ వచ్చింది. రాజకీయ గుర్తింపు కొరకు ఏది పడితే అది మాట్లాడితే దాని అర్థమే ఉండదు. ఇవాళ గుడి కడితే ఆ గుడిలో దీపం పెట్టాలి, ఆ గుడిలో నైవేద్యం పెట్టాలి, ఆ దేవతను కాపాడుకోవాలి, ఆ దేవతను శుభ్రంగా పెట్టాలి, ఆ దేవత ఖరించేటట్టు చూసుకోవాలి. ఆ పని నేను చేస్తాను. ఇవాళ బుక్క దగ్గర పోతా ఉంటే చిన్నగా రోడ్డు మీద ఉంటే దాని ఇబ్బందులు అవుతున్నాయని చెప్పి మీరు చూసి పూర్తయింది గుడి. ఎందుకంటే 2 రకాల పూజ చేయాలి. వేద పండితులతో చేయాలి విగ్రహ ప్రతిష్ట, దాని తర్వాత పోషమ్మలకు చేసేట్టు ఇట్లా చేయాలో అది చేయాలి. కాబట్టి కార్తీక మాసం తర్వాత దాన్ని ఇనాగ్రేషనే పెట్టుకున్నాం. పాలకుర్తిలో పెద్దమ్మ గుడి, చిన్నకేశ్వర స్వామి గుడి రిపేర్, దాని తర్వాత కొత్తపల్లిలో మామిడి చెట్ల కింద 30 సంవత్సరాల నుంచి పడినటువంటి హనుమాన్ విగ్రహాన్ని ఆడొక గుడి కడతాం. పాలకుర్తిలో రామాలయం, వేమనూరులో గంగాదేవి టెంపుల్, అదే శివాలయం గూడూరులో ఎల్లమ్మ టెంపుల్. మళ్ళీ అటు దాటితే ఇదివరకు కట్టిన గుళ్ళు చెప్పుకుంటూ పోతానే చాలా ఉన్నాయి. మళ్ళీ వచ్చేసరికి వేమనూరు ఎల్లంపల్లిలో గంగాదేవి టెంపుల్, మురుమూరులో ఒక టెంపుల్, అదే మాదిరిగా గోలివాడలో సమ్మక్క సారక్క ప్రతిసారి వేసి ఇంకా అద్భుతంగా చేస్తుంటారు యోచన. వీటితో పాటు ఇవాళ జరిగినటువంటి ఒక చిన్న పొరపాటు వల్ల జరిగినటువంటి అంశాన్ని అధికారులను హెచ్చరిస్తూ వాళ్ళకి చేసినాం. ఎవరు అడుగుతారు మీరెందుకు చేస్తున్నారు, మాకు కూడగొట్టలేదు కదా మీరెందుకు కడతారు. మా భావాలు, మా మనోభావాలు, మా దేవుళ్ళు మాకు ఇష్టమైన, అందరికి ఇష్టమైన కాబట్టి ఎక్కడైతే కట్టాలో మాకు శక్తి ఉంది కాబట్టి మేము కట్టగలుగుతాం. ఒకరు కట్టేవారు వేచి చూడాల్సిన అవసరం లేదు, ఇలా మేము కడతాం.